లంచ్ బాక్స్లోకి కొత్తగా అన్నంతో చేసుకుని చాలా ఈజీ రెసిపీ ఇదైతే. దీనికోసం పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 2 టీ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూను ధనియాలు, 1 టీ స్పూను జీలకర్ర, 1 టీ స్పూను పచ్చిశనగపప్పు, 1 టీ స్పూను మినపప్పు, 1/2 టీ స్పూను మెంతులు వేసుకొని వీటన్నిటిని బాగా దోరగా వేయించుకోవాలి. నూనె ఏమి వేసుకోకుండా అంతే డ్రైగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక గుప్పెడంతా పచ్చి కరివేపాకు వేసేసుకొని దీన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నూనె ఏమి వేయద్దు. అలాగే కరకరలాడుతూ క్రిస్పీగా అవ్వాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకొని తీసేసుకోవాలి. అదే కడాయిలోకి ఒక 3-4 సాంబార్ మిరపకాయలు మనం స్పైసీనెస్కి సరిపడా అన్నట్లు, అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పప్పులని మిక్సీ పట్టుకున్న తర్వాత కరివేపాకు, మిరపకాయలు, వెల్లుల్లిపాయ రేకల్ని వేసేసుకొని అలాగే చింతపండు కూడా వేసేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకున్నామంటే మనకి మసాలా పౌడర్ అయితే రెడీ అవుతుంది. మీరు ఇది కరెక్ట్గా కరివేపాకు అది బాగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నారంటే దీన్ని మనము 2-3 నెలల దాకా కూడా నిల్వ ఉంచుకోవచ్చు. ఇప్పుడు పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదా. పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని నూనె వేసేసి పోపు అయితే రెడీ చేసుకోవాలి. పోపు దినుసులు నార్మల్గా పులిహోరకి వేసుకున్నట్టే వేసేసుకోవాలి. ఇలా పోపు దినుసులు బాగా వేగిన తర్వాత పచ్చి కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపులోనే పసుపు వేసుకుంటే అన్నం మొత్తానికి మంచి ఈవెన్ కలర్ అయితే వస్తుంది, ఎల్లో కలర్ లాగా. ఉప్పు వచ్చేసి అన్నంలో వేసుకుని ఉంటాం కదా, రుచి చూసి వేసుకోవాలి. పోపు అయితే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పౌడర్ని వేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని పోపులో ఫ్రై చేసుకున్నామంటే మనకి బాగా చక్కగా పచ్చిదనం పోతుంది. ఇప్పుడు ఇందులోకి పొడి పొడిగా వండుకున్న అన్నాన్ని వేసేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని మసాలా మొత్తం అన్నంకి బాగా పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసేసుకున్నామంటే రెసిపీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, పైగా ఆరోగ్యం కూడా చాలా మంచిది.